జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో సామాన్య పౌరుడి దగ్గర నుంచి ఉన్నతమైనటువంటి పెద్దల వరకు కూడా ఎందుకో ఆయన ప్రతి ఒక్కరిని ఆయన అభద్రతా భావంలో ఉండి అందరినీ డిస్టర్బ్ చేస్తున్నాడు. ఇక్కడ ఏం ఉద్యమాలు లేవు, ఎవరు ఏ ఇబ్బందులు చేయలేదు, ఎవరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రౌడీ షీటర్స్ కాదు, అట్లాగానే ఎవరో ఫ్యాక్షన్ చేసినటువంటి వాళ్ళు కాదు, మర్డరిస్టులు కాదు. అర్ధరాత్రులు పోలీస్ స్టేషన్లు తీసుకురావడం, కూర్చోబెడతాం, నిర్బంధించడం, ఇది ప్రజాస్వామ్యంలో ఎంతవరకు కరెక్ట్? ఎందుకు ఈ రకమైనటువంటి ఆలోచనలు చేస్తున్నారో ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి పాలకులకే అర్థం కావాలి. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కేడర్ మొత్తాన్ని భయభ్రాంతులు చేసేసి అందరినీ తీసుకొచ్చేసి స్టేషన్లో కూర్చోబెడతాం ఎంతవరకు కరెక్టు? రాత్రి 11 గంటల తర్వాత మా దగ్గర ఉన్నటువంటి కేడర్ మొత్తాన్ని వేటాడి ఇళ్ళకి వెళ్ళి వాళ్ళందరూ కూడా కొంతమందికి నోటీసులు ఇచ్చి మహిళలకి అయితే నోటీస్ ఇచ్చారు, మా వాళ్ళని తీసుకొచ్చి స్టేషన్లో పెట్టారు. ఏదో చిన్న విషయం రాగానే ఎమ్మడే వచ్చి కేడర్ మొత్తాన్ని తీసుకెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? ఇది ఎంతవరకు మేము పేషెన్స్తో ఉండగలం? డిపార్ట్మెంట్ వాళ్ళతో రోజు మేము తగాదా పెట్టుకోవాలా? రోజు గొడవలు చేసుకోవాలా? పోలీసు వారికి మనకు తగాదా ఏముంది? ఇదంతా చేస్తున్నది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కదా. డిపార్ట్మెంట్తో మాకేం సమస్య ఉంది? కావాలని డిపార్ట్మెంట్ వాళ్ళు మా మీదకి తీసుకొచ్చి ఉసిగొలిపి లేనిపోని ఇబ్బందులు ఇక్కడ ఉన్న స్థానిక ఉన్నటువంటి నాయకులు కానీ అలా స్టేట్లో ఉన్న నాయకులు కానీ ఇదంతా కూడా వైసీపీ వాళ్ళు ఇంకా ఇప్పుడు ఓడిపోతున్నామని తెలిసి కూడా ఎందుకు ఈ రకమైనటువంటి ఆలోచన చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మరి ఇది ఒక్క చీరాల్లోనే జరుగుతుందా, అన్ని దగ్గర జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు. అదేమని మనం యుద్ధం చేస్తే లేనిపోయినటువంటి కేసు ప్రతి దానికి కూడా ఒక కేసు పెడతాం, ప్రతి ఒక్కరిని కూడా రోడ్డు మీద తీసుకురావడం ఇది ఒక దుర్మార్గమైనటువంటి చర్య. ఇటువంటి చర్యలు ఇంకా ఎంతకాలం చేస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి? రేపో మాపో నోటిఫికేషన్ వస్తుంది ఖచ్చితంగా. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎవరెవరు మమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి విషయాలు కూడా రేపు తేల్చుకోక తప్పదు. మా కేడర్ని భయభ్రాంతులు చేసేసి ఇబ్బంది పెడితే ఎవరూ రారని చెప్పేసేసి వైసీపీ వాళ్ళు పన్నాగా మంతున్నారు, ఫెయిల్ అయ్యారు. ఈ నియోజకవర్గంలో అయితే మీకు ఎక్కడ కూడా ఒక ఓటు పడే పరిస్థితి లేకుండా పోయింది. ఎందుకంటే దీనికి అంతటికి ఒకటే కారణం, మీ దుర్మార్గమైన ఆలోచనలు. ప్రజలను భయపెట్టాలి, ప్రజలను ఇబ్బంది పెట్టాలి, ఏ రకంగా ఇబ్బంది పెడితే వీళ్ళు భయపడతారన్నటువంటి ఆలోచనలో ఉన్నారు. మీరు చేసే ప్రతి కార్యక్రమం తెలుగుదేశం పార్టీకి మేలు చేస్తుంది. రేపు 2024లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలిచి తీరుతుంది. మీ వ్యవహారం రేపు పొద్దున ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పేసి